హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కన్ఫామ్‌గా మనకు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోలో ఎళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 కమిటీ కుర్రోళ్ళు మూవీ. సో, ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది. అండ్ థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్ యాప్ తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో, ఈ మూవీ సెప్టెంబర్ 7వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. బట్ రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన లాల్ సలాం మూవీ. సో, ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈసారి పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, ఈ లాల్ సలాం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 3 ఐ మూవీ. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు. కానీ ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 14వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుందని సో, వాళ్ళైతే చెప్తున్నారు. సో, ఇంకా అయితే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు గానీ మనకైతే సెప్టెంబర్ 14వ తారీఖున అయితే మనకు ఐ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 మనమే మూవీ. సో, ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, ఈసారి పక్కాగా అయితే వాళ్ళైతే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే మనకు ఈ మనమే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈసారి పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 5 మిస్టర్ బచ్చన్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లో ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది గైస్. సెప్టెంబర్ 14వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 14వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 6 తంగళం మూవీ అన్నమాట. సో, ఈ మూవీ థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్‌న అయితే కన్ఫామ్‌గా అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి తంగళం మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 7 డబుల్ స్మార్ట్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రామ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 14వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ డబుల్ స్మార్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే మనకు సెప్టెంబర్ 14వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 సరిపోదా శనివారం మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నాని గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లో రిలీజ్ దాదాపుగా అయితే మనకి 50,00,00,000 కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. ఈ 8 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి.